నానమ్మ ఇవాళ ఏం చేస్తున్నావు? చాట్ అమ్మా. దానికి ముందుగా గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి. పుదీనాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, కొంచెం ఆమ్చూర్ పౌడరు, నిమ్మకాయ, ఉప్పు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. ఓకే, వాడు వస్తాడు. గ్రీన్ పేస్ట్ రెడీ అయిపోయిందా? అయిపోయిందమ్మా. నెక్స్ట్ 6 గంటలు బఠానీలు నానబెట్టుకొని మెత్తగా ఉడికేదాకా ఇలా ఇలా మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి. 2 కప్పులు బఠానీలు. 2 కప్పులు బఠానీలు 6 గ్లాసులు నీళ్లు వేయాలి. ఓకే, దీన్ని ఇట్లా చిదుముకోవాలా? చిదుముకోవాలి ఇలా మెత్తగా. ఓకే, కొంచెం చిదిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి. ఓకే, పొయ్యి మీద పాన్ పెట్టి 2 స్పూన్లు నూనె వేయాలి. ఇంకేం వేయరు. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు బఠానీ పేస్ట్ వేసేసుకోవాలి. మనం పెట్టుకున్నది గ్రీన్ చట్నీ కూడా వేసేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ కూడా పోసి అందులో పోసేయాలి. ఉప్పు, ధనియాల పొడి, ఆమ్చూర్, కారం, అంతేనా? ఉప్పు, ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడరు, కారం ఇవి కూడా అందులో వేసేసుకోవాలి. బాగా ఒక 10 మినిట్స్ ఇది ఉడకాలా? ఒక 10 మినిట్స్ ఉడకాలి ఇదంతా. ఓకే, ఇదంతా ఒక 10 మినిట్స్ బాగా ఉడకాలి. కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండాలి. అడుగు అంటకుండా 5 మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది, చాట్ రెడీ. ఓకే, నేనేం మాట్లాడు. నానమ్మ చాట్ రెడీయా? చాట్ రెడీ అమ్మ. వావ్, థ్యాంక్ యూ.